హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్నం ఇంటరాక్షన్స్. ఇంతవరకు మమ్మల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. నేను వన్నం గ్రీషిత నాగిరెడ్డి. నేను వన్నం జోషిత నాగిరెడ్డి. వీడియోలో కనపడబోయేది మా తమ్ముడు వన్నం తనుష్ నాగిరెడ్డి. మా వీడియోస్కి హెల్ప్ చేసేది మా మమ్మీ వన్నం పుష్పలత బాలకృష్ణ. మేము రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. నేను బుడ్డు ఫస్ట్ అయితే రాఖీ కోసం వెళ్ళాము. ఫ్రైడేనే వెళ్ళామన్నమాట. నాకు ఒక్క రాఖీనే నచ్చింది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 షాప్స్ తిరిగి ఉంటాము. అయినా కూడా నాకేమంత నచ్చలేదు. అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సింపుల్గా ఉన్నవి కావాలని ఎతికాను, దొరకలేదు. సో రిటర్న్ అయిపోయాం. మళ్ళీ నిన్న 3:30కి వెళ్ళి ఇంకొక రాఖీ తీసుకొని వచ్చాము. మీకు రాఖీకి డిస్కౌంట్ ఉంటుందని తెలుసా? నాకైతే ఫస్ట్ టైం అనమాట వినడం. 60% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ అని అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే మేము ఈసారి ఫస్ట్ టైం మా తమ్ముడు కోసం చాక్లెట్స్ చేసామన్నమాట. మా తమ్ముడు మా అక్క ఇక్కడ డీమోల్ చేస్తున్నారు. ఫైనల్గా ఇవన్నీ మేము చేసిన చాక్లెట్స్. ఇదేమో మా ఫస్ట్ రాఖీ. మా అక్క మా తమ్ముడికి కట్టబోయే రాఖీ ఇదే. ఇంకా ఇదైతే సెకండ్ రాఖీ. నేను మా బుడ్డుకు కడుతున్న రాఖీ ఇదే. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసి కుంకుమ, అక్షంతలు, రాఖీ, దీపం, చాక్లెట్స్ అన్నీ పెట్టేయాలి. ఇక్కడ రాఖీ కడుతుంటే మా తమ్ముడు సాంగ్స్ వింటున్నాడు. నంబర్ 1 బుల్షిట్ గాయ్. డీసెంట్ ఈడు అని అబద్ధాలు చెప్పము. చాలా అల్లరోడు. ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాము. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు జో 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 అని నా చెవులో జోరీగలాగా అరుస్తూనే ఉంటాడు. కాలేజ్లో అది జరిగింది, ఇది జరిగింది, అది కొనిపించు, ఇది కొనిపించు, అది అవసరం ఉంది, ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాడు. కొందాం పదా అంటే ఇప్పుడు వద్దులే అంటాడు. ఇలానే ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు బర్రె ఫెలో. మా బండ ఫెలో గురించి చెప్పడానికి ఈ వీడియో సరిపోదు. టీట్ ఎక్కువ అన్నమాట. తీటేశాలన్నీ వేస్తుంటాడు. మా అక్కని సతాయించినట్టు నన్ను సతాయించడు. ఎందుకంటే వాడు ఏమన్నా కూడా వెంటపడి మరి కొడతానని వాడికి బాగా తెలుసు కాబట్టి నా జోలికి ఎక్కువ రాడు. నంబర్ 1 లేజియెస్ట్ ఫెలో అయిన మా తమ్ముడి గారికి ఈ వీడియో నుంచి తెలియజేయడం ఏమనగా, కొంచెం ఫోన్ పక్కన పెట్టి చదువుకొని డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఫర్ ఎవర్ నీకేం కావాలన్నా, ఏం చేయాలన్నా మా సపోర్ట్ నీకు ఉంటుంది బుడ్డు. ఎంత టీజ్ చేసినా, ఎంత గొడవ పడినా, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నా గుండెకాయరా. ఈసారి రాఖీకి మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. షార్ట్స్లో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. టు షేక్ మేరీ జోషిత, దోసి దోసి దోసి. నువ్వు నన్ను తిట్టిన ప్రతిసారి అన్నీ నీ మామ పోలికలే అని అంటావు. సర్లే అని సైలెంట్గా ఉండేవాడిని. కానీ ఎందుకో ఒక రోజు రాత్రి నిద్ర పట్టలేదు. అప్పుడు నువ్వు తిట్టింది గుర్తొచ్చింది. ఆ రోజు నుండి ఆలోచించడం స్టార్ట్ చేశా, అసలు నీకెవరి పోలిక అని. బాగా రీసెర్చ్ చేశాక తెలిసింది అది గాంధీ పుట్టిన కాలం. పులివెందల్లో ఏదో జాతర. మా మమ్మీ డాడీ జాతర చూడ్డానికి వచ్చారు. అక్కడ ఎవరో ఒక పాప పీచ్ మిఠాయి షాప్ దగ్గర ఏడుస్తూ ఉంది. అది చూసి మా మమ్మీ నిన్ను చూశాక అప్పటి నుంచి నిన్ను పెంచుకుంటుంది. అందుకే నిన్ను అనేది జాతరలో తప్పిపోయావని. ఫైనలీ ఇన్ని సంవత్సరాల నుండి నన్ను భరిస్తున్నందుకు నీది గట్టిగుండే అని చెప్పాలి. కానీ నీ తిట్లు వింటూ ఇంకా గట్టిగా ఉన్న నాది ఇంకా గట్టిగుండే అని ఒప్పుకోవాలి. పిల్లాడు అమాయకుడైన తనుష్ని ఎండలో నీడలా, నీడలో ఎండలా నా వెంటే ఉన్నావుగా దోసి అక్కయ్య. ఫైనలీ హ్యాపీ రక్షాబంధన్. Byju's, I don't like it. I avoid. But my sister works in it. I can't avoid. Itlu be Tanush. ఇదంతా చదివాక కోపం వస్తే కౌంట్ చేసుకో 1 to 10. ఒకవేళ తలనొప్పి వస్తే వేసుకో సారడాన్. బీపీ అలాంటివి వస్తే ప్లీజ్ బీ పేషెన్స్. ఒకవేళ ఏమి రాకపోతే తూర్పుకి తిరిగి దండం పెట్టుకో. ఇంకా నీ పని చూసుకో. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్నం ఇంటరాక్షన్స్. టు జీ గ్రీషిత రెడ్డి. We always fight but no pain. Then what is the point of fighting? ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో నేను నీ తమ్ముళ్ళ వచ్చా. నీ గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నువ్వేమంతా చేయలేదు. అక్క ఓ అక్క, అమ్మ చెత్తకేస్తుంది అరటి పండు తొక్క. నేను రోజు స్నానం చేస్తా ఇది పక్క. నీ గురించి చెప్పడానికి ఏముంది తొక్క. కానీ చెప్తున్నా ఎందుకంటే చెప్పడం తప్పక.
ఇదంతా విన్నాక నువ్వు అంట వాపిక, కానీ నేను ఆపను ఇంకా. నీ గొర్రెతనాన్ని భరిస్తున్నందుకు నాకుంది చాలా ఓపిక. ప్లీజ్ ఇంకా నుంచి నీట్గా ఉండక్క. ఇంకా చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఆపేస్తున్నా నేను ఇంకా. హ్యాపీ రక్షాబంధన్. ఇట్లా పీ తనుష్. చదివింది చాలు, మూసుకొని పోయి పని చూసుకోపో. ఇంకా ఏంది చదువుతాను. ఇది మా తమ్ముడు నా కోసం రాసిన లెటర్. ఇంతవరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.